హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చిన అతి ముఖ్యమైన బిట్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. సాధారణంగా ప్రభుత్వం అంటే మనకు ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర రాజధానిలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం గుర్తొస్తాయి. కానీ గ్రామాల్లో ఉండే సమస్యలు అంటే వీధి దీపాలు, మురుగు కాలువలు, త్రాగునీరు అక్కడి ప్రజలకే బాగా తెలుస్తాయి. అందుకే అధికారాన్ని ప్రజల దగ్గరకే తీసుకురావడానికి అధికార వికేంద్రీకరణ అంటారు. దీనినే మనం స్థానిక స్వపరిపాలన లేదా పంచాయతీరాజ్ అంటాము. ఫస్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24న ఎందుకు జరుపుకుంటారు? ఆన్సర్ సి, చట్టం అమల్లోకి వచ్చిన రోజు 1993 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది అమల్లోకి వచ్చింది. అందుకే ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం అనేది జరుపుకుంటారు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన పెసా చట్టం 1996లో ఏ ప్రాంతాలకు పంచాయతీరాజ్ సౌకర్యాలను విస్తరిస్తుంది? ఒకటి, గిరిజన ప్రాంతాలకు. షెడ్యూల్ ప్రాంతాలు అంటే గిరిజన ప్రాంతాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కింద గిరిజన ప్రాంతాలకు స్వయం పాలన కల్పించేందుకు ఈ చట్టం అనేది చేయబడింది. ఏ చట్టం అంటే పెసా చట్టం. ఒక గ్రామ పంచాయతీకి క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అవార్డు రావాలంటే ఏ అంశంపై దృష్టి పెట్టాలి? ఆన్సర్ సి, ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు SDGsలో భాగంగా పారిశుద్ధ్యం మరియు వ్యర్థాల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత అనేది ఈ అవార్డుకి ఇచ్చారు. నెక్స్ట్, గ్రామ పంచాయతీ వార్షిక బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు? ఆన్సర్ సి, గ్రామ సభ. పంచాయతీ ఆదాయ వ్యయాల నివేదికను, బడ్జెట్ ప్రణాళికను గ్రామ సభ ముందు ఉంచి ఆమోదం పొందాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం పంచాయతీరాజ్ సంస్థలో మహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్ శాతం ఎంత? ఆన్సర్ డి, 50%. నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థల పనితీరుపై 1977లో జనతా ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ బి, అశోక్ మెహతా కమిటీ. 1977లో అశోక్ మెహతా కమిటీ 2 అంచెల వ్యవస్థను సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. నెక్స్ట్, పంచాయతీల కోసం వివరించే కమిటీ ఏది అంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ. 1957లో 3 అంచెల వ్యవస్థను నివేదిక ఇచ్చింది. అలాగే అశోక్ మెహతా కమిటీ 1977లో 2 అంచెల వ్యవస్థను అశోక్ మెహతా కమిటీ 1977లో 2 అంచెల వ్యవస్థను సిఫారసు చేసింది. అలాగే GVK రాము కమిటీ 1985లో ప్రణాళికాబద్ధమైన వికేంద్రీకరణ సిఫారసు చేసింది. LN సింఘ్వి కమిటీ 1986లో పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా ఉండాలని ఒక నివేదికను సమర్పించింది. VN గాడ్గిల్ కమిటీ 1988లో రాజ్యాంగ సవరణకు పునాదులు వేసింది. నెక్స్ట్, స్వామిత్ర పథకం ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ డి, గ్రామాల్లోని ఆస్తులకు డ్రోన్ల ద్వారా మ్యాపింగ్ చేసి హక్కుల పత్రాలు ఇవ్వడం అనేది స్వామిత్ర పథకం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ చర్చల్లో స్థానిక సంస్థల పాత్రపై నివేదిక ఇచ్చినది ఎవరు? ఆన్సర్ డి, రామ్నాథ్ కోవింద్ కమిటీ. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పంచాయతీలలో SC/STలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తారు? ఆన్సర్ బి, 243D. పంచాయతీరాజ్ సంస్థలో రిజర్వేషన్ల గురించి 243D అని తెలుపుతుంది. నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1959 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం రంగారెడ్డిలో మహబూబ్ నగర్ జిల్లాలో నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ తేదీ నుండి అమల్లో వచ్చింది? ఆన్సర్ బి, 1993 ఏప్రిల్ 24న అమల్లో వచ్చింది. ఈ చట్టం 1992లో ఆమోదం పొందిన 1993 ఏప్రిల్ 24న అమల్లో వచ్చింది. అందుకే ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశంలో అధికారిక వికేంద్రీకరణ కోసం గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిని ప్రజలే స్వయంగా చూసుకునేలా ఏర్పాటు చేసిన వ్యవస్థే పంచాయతీరాజ్ వ్యవస్థ. గ్రామ స్థాయిలో స్వపరిపాలన అందించడం మరియు గ్రామీణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యాన్ని పెంచడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్, ఏ సంవత్సరంలో బల్వంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెల వ్యవస్థను అంటే గ్రామ, మండల, జిల్లా 3 అంచెల వ్యవస్థను సిఫారసు చేసింది? ఆన్సర్ సి, 1957లో. నెక్స్ట్, భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు? ఆన్సర్ సి, లార్డ్ రిప్పన్. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ హోదా లభించింది? ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే
73వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ మొదటిసారిగా 1959 అక్టోబర్ 2న ఏ రాష్ట్రంలో నెహ్రూ గారు ఈ వ్యవస్థను ప్రారంభించారు? ఒకటి ఏ రాష్ట్రంలో అంటే రాజస్థాన్లో నాగౌర్ జిల్లాలో దీన్ని నెహ్రూ గారు ప్రారంభించారు. ఏ కమిటీ సూచనల మేరకు 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది? ఆన్సర్ ఏ బల్వంతరాయ్ మెహతా కమిటీ. ఏ సంవత్సరంలో అంటే 1957వ సంవత్సరంలో. నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం వివరించే షెడ్యూల్. ఆన్సర్ డి 11వ షెడ్యూల్. రాజ్యాంగంలోని 9వ భాగం 11వ షెడ్యూల్ మరియు ఆర్టికల్ 243 నుండి 243 వరకు పంచాయతీల గురించి వివరిస్తాయి. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఆన్సర్ డి 29 అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి ఏప్రిల్ 24. నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థ లేని భారతీయ రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఏ నాగాలాండ్, మిజోరం, మేఘాలయ. నెక్స్ట్ ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలుపుతుంది? ఆన్సర్ డి ఆర్టికల్ 40. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ప్రధాని కాలంలో ఆమోదించబడింది? ఆన్సర్ ఏ పివి నరసింహారావు. 1992వ సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించింది. నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగబద్ధం చేయాలని గట్టిగా సిఫార్సు చేసిన కమిటీ? ఆన్సర్ బి ఎల్ఎం సింఘ్వి కమిటీ. 1986వ సంవత్సరంలో ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేది పంచాయతీలకు రాజ్యాంగ హోదా ఉండాలని సిఫార్సు చేసింది. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గ్రామ సభ ఏర్పాటు తప్పనిసరి? ఆన్సర్ ఏ 243A ఆర్టికల్ అనేది గ్రామ సభ గురించి వివరిస్తుంది. నెక్స్ట్ జిల్లా పరిషత్ను అత్యంత శక్తివంతమైన సంస్థగా మార్చాలని కోరిన కమిటీ? ఆన్సర్ ఏ అశోక్ మెహతా కమిటీ. 1977లో జిల్లా స్థాయి ప్రణాళికలపై ప్రాధాన్యత ఇచ్చింది. ఏ కమిటీ అంటే అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు రాజకీయ పార్టీలు అధికారికంగా పోటీ చేయాలని సూచించిన కమిటీ? ఆన్సర్ బి అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్ వేర్లు లేని గడ్డి గ్రాస్ వితౌట్ రూట్స్ అని పంచాయతీరాజ్ వ్యవస్థను విమర్శించిన కమిటీ? ఆన్సర్ ఏ జీవీకే రావు కమిటీ. జీవీకే రావు కమిటీ 1985లో బ్యూరోక్రాటిక్ కంట్రోల్ వల్ల పంచాయతీలు బలహీనపడ్డాయని జీవీకే రావు కమిటీ అనేది విమర్శించింది. నెక్స్ట్ ఒక పంచాయతీ రద్దయితే ఎన్ని నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి? ఆన్సర్ బి 6 నెలల్లోపు. ఆర్టికల్ 243 ఈ ప్రకారం 6 నెలల్లోపు తప్పనిసరిగా ఎన్నికలు అనేవి జరగాలి. పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగంలోని ఏ జాబితాలో చేర్చారు? ఆన్సర్ బి రాష్ట్ర జాబితా. నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను పదవి నుండి తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ సి హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే రాష్ట్రపతి ద్వారా. నెక్స్ట్ 73వ సవరణ చట్టం ప్రకారం మధ్యంతర స్థాయిలో పంచాయతీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేని రాష్ట్రాల జనాభా పరిమితి ఎంత? ఆన్సర్ డి 20 లక్షల కంటే తక్కువ. 20 లక్షల కంటే తక్కువ ఉన్న రాష్ట్రాల్లో 2 అంచెల వ్యవస్థ అంటే గ్రామ మరియు జిల్లా స్థాయి సరిపోతుంది. దీనికోసం వివరించే ఆర్టికల్ ఏది అంటే 243B. జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్ ఏది? డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ డిపిసిని ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆన్సర్ ఏ 243ZD. అశోక్ మెహతా కమిటీ 1977లో సూచించిన 2 అంచెలు ఏవి? ఆన్సర్ బి మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్. ఈ కమిటీ గ్రామ పంచాయతీలను రద్దు చేసి 15,000 నుండి 20,000 జనాభా గల గ్రామాలను కలిపి మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరింది. నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల అనర్హతలను తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఏ 243F. వయసు, పిల్లల సంఖ్య వంటి అనర్హతల గురించి 243F అనేది వివరిస్తుంది. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏ ఉద్దేశంతో నియమించారు? ఆన్సర్ బి సామాజిక అభివృద్ధి పథకం సిడిపి పనితీరును పరిశీలించడానికి. 1952లో ప్రారంభించిన సిడిఎఫ్ వైఫల్యాలను అధ్యయనం చేయడానికి 1957లో ఈ కమిటీని వేశారు. నెక్స్ట్ గ్రామ సభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఆన్సర్ బి కనీసం 2 సార్లు. సాధారణంగా ఏప్రిల్ 14 మరియు అక్టోబర్ 3న సమావేశం కావాలి. కొన్ని రాష్ట్రాల్లో ఇది 4 సార్లు కూడా ఉంటుంది. నెక్స్ట్ స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లను నిబంధనలతో కూడిన నిధులు మరియు నిబంధనలు లేని నిధులుగా విభజించిన ఆర్థిక సంఘం ఏమిటి? ఆన్సర్ సి 15వ ఆర్థిక సంఘం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం
గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ బి సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ సర్పంచ్ అందుబాటులో లేకపోతే ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏ సంవత్సరంలో నూతనంగా తీసుకురాబడింది? ఆన్సర్ బి 2018. పాత చట్టాన్ని రద్దు చేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లో తీసుకొచ్చింది. నెక్స్ట్ స్వామిత్ర పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ప్రారంభించింది? ఆన్సర్ బి గ్రామీణ గృహ యాజమానుల హక్కుల పత్రాలు ఇవ్వడం. డ్రోన్ టెక్నాలజీ ద్వారా గ్రామాల్లోని ఆస్తులను సర్వే చేసి యాజమానులకు కార్డులు జారీ చేసే పథకం ఇది. నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వయసును 21 నుంచి 18 తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ సి 61వ రాజ్యాంగ సవరణ. 1988లోని 61వ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారు. కానీ పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ళు ఉండాలి. నెక్స్ట్ 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించడంలో టైడ్ గ్రాంట్స్ దేనికోసం వాడాలి? ఆన్సర్ బి త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం. టైడ్ నిధులను 60% కేవలం నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం మరియు వర్షపు నీటి సంరక్షణ కోసం మాత్రమే వాడాలి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక GPDP ప్రచారాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి సబ్కీ యోజన సబ్కా వికాస్. ప్రతి గ్రామం తన అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించడాన్నే కేంద్రం సబ్కీ యోజన సబ్కీ వికాస్గా ప్రచారం చేస్తుంది. నెక్స్ట్ పంచాయతీ సభ్యులు తమ రాజీనామాను ఎవరికి సమర్పించాలి? ఆన్సర్ బి జిల్లా పంచాయతీ అధికారి. సభ్యులు తమ రాజీనామా లేఖను కార్యనిర్వాహక అధికారి యంత్రాంగమైన జిల్లా పంచాయతీ అధికారికి అందజేయాలి. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ప్రకారం పంచాయతీల ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది? ఆన్సర్ ఏ 243K. దీని ప్రకారం గవర్నర్ చేత నియమించబడే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ బాధ్యత చూస్తుంది. నెక్స్ట్ పంచాయతీలకు సంబంధించి ఆడిటింగ్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ సి 243J. ఆదాయ వ్యయాలను లెక్కించడం 243J పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీల్లో కోరం సమావేశం కావడానికి ఎంతమంది సభ్యులు ఉండాలి? ఆన్సర్ ఏ 1/3 వంతు. పంచాయతీ సమావేశానికి సభ్యులలో 1/3 వంతు తప్పనిసరిగా హాజరు కావాలి. గ్రామ సభకు అయితే ప్రతి 10 మందిలో ఒక్కరు అంటే 1/10. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని గ్రామ సచివాలయ వ్యవస్థను ఏ రోజున ప్రారంభించారు? ఆన్సర్ బి 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా 2019 అక్టోబర్ 2న ప్రారంభమైంది. నెక్స్ట్ మండల పరిషత్ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు? ఆన్సర్ బి ప్రత్యక్ష పద్ధతి. ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ఓటర్లు నేరుగా ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. నెక్స్ట్ సర్పంచ్ తన రాజీనామా లేఖను ఎవరికి అందజేయాలి? ఆన్సర్ బి జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా లేఖను అందజేయాలి. నెక్స్ట్ పంచాయతీల స్వయం ప్రతిపత్తిని వివరిస్తూ లిటిల్ రిపబ్లిక్ చిన్న గణతంత్రాలు అని పిలిచింది ఎవరు? ఆన్సర్ సి చార్లెస్ మెట్కాఫ్. భారత గ్రామాల స్వయం సమృద్ధి చిన్న గణతంత్రాలని మెట్కాఫ్ వివరించారు. నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు ఏ మంత్రిత్వ శాఖ అందజేస్తుంది? ఆన్సర్ సి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రతి ఏటా ఉత్తమ పంచాయతీలకు పురస్కారం అనేది ఇస్తుంది. నెక్స్ట్ వరుసగా 2 పర్యాయాలు సర్పంచ్గా పనిచేస్తే అనర్హత విధించాలని కోరిన కమిటీ? ఆన్సర్ ఏ అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్ పంచాయతీరాజ్ అనేది రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉంది? ఆన్సర్ ఏ 7వ షెడ్యూల్. నెక్స్ట్ గ్రామ పంచాయతీలోని సభ్యుల సంఖ్య దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ బి గ్రామ జనాభాను బట్టి సభ్యుల సంఖ్య 5 నుండి 21 వరకు మారుతుంది. నెక్స్ట్ పంచాయతీలలో మహిళా రిజర్వేషన్లు 33% నుండి 50%కి పెంచిన మొదటి రాష్ట్రం? ఆన్సర్ బి బీహార్. 2006లో మొట్టమొదటిసారిగా 50% రిజర్వేషన్లు అనేది ఇచ్చింది. నెక్స్ట్ మండల పరిషత్ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? ఆన్సర్ బి ఎంపీటీసీల ద్వారా పరోక్షంగా ఎన్నుకుంటారు. నెక్స్ట్ పంచాయతీలకు నిధులను పంపిణీ చేసే సెంట్రల్ పూల్ పద్ధతిని సూచించిన ఆర్థిక సంఘం? ఆన్సర్ డి 15వ ఆర్థిక సంఘం. 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ ఖాతాల్లోకి జమ చేయాలని సూచించింది. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు 5 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది? ఒకవేళ రద్దయితే 6 నెలలలోపు ఎన్నికలు జరపాలి. ఏ ఆర్టికల్ ద్వారా అంటే ఆన్సర్ ఏ 243E. నెక్స్ట్ పంచాయతీ సభ్యత్వానికి అనర్హత వేటు వేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ సి
కలెక్టర్ లేదా నిర్ణీత అధికారికి ఉంటుంది. అనర్హత వివాదాలను రాష్ట్ర చట్టం సూచించిన అధికారి సాధారణంగా కలెక్టర్ పరిష్కరిస్తారు. నెక్స్ట్ గ్రామానికి కార్యనిర్వాహక అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ బి పంచాయతీ కార్యదర్శి. రికార్డుల నిర్వహణ పాలనలో కార్యదర్శి కీలక పాత్ర పోషిస్తారు. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రకారం ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రధాన కేంద్రం ఏది? ఆన్సర్ బి పంచాయతీ సమితి మండలం. మెహతా కమిటీ మండలానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 దేనిని తెలుపుతుంది? ఆన్సర్ బి గ్రామ పంచాయతీల ఏర్పాటును రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 తెలుపుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆన్సర్ బి 7 అధ్యాయాలు ఉన్నాయి. నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పాత్ర ఏమిటి? ఆన్సర్ ఏ షెడ్యూల్ విడుదల. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రమే పూర్తి బాధ్యత వహిస్తుంది. మున్సిపాలిటీలు ఏ భాగంలో కలవు? ఆన్సర్ బి 9A. నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థను అమల్లో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటే అండమాన్ నికోబార్. ఢిల్లీకి పంచాయతీ వ్యవస్థే లేదు. నెక్స్ట్ పెసా చట్టం 1996లో ప్రస్తుతం భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది? ఆన్సర్ బి 10 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాల్లో ఈ చట్టం అనేది అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం గిరిజనులు స్వయం పాలన కోసం ఈ చట్టం అనేది అమల్లో వచ్చింది. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ బి మహారాష్ట్ర. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను తిరస్కరించే హక్కును నోటాను కల్పించిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీల ఎన్నికల వివాదాలను పరిష్కరించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ సి రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన ప్రాధికార సంస్థకు ఉంటుంది. ఆర్టికల్ 243O ప్రకారం ఎన్నికల వివాదాల పరిష్కారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహాయం మరియు పర్యవేక్షణ చేసే అధికారి ఎవరు? నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏ ప్రధానమంత్రి కాలంలో నియమించారు? ఆన్సర్ ఏ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థల పదవీకాలం ముగియడానికి ముందే రద్దయితే కొత్తగా ఎన్నికైన సంస్థ ఎంతకాలం అధికారంలో ఉంటుంది? ఆన్సర్ బి మిగిలిన కాలం మాత్రమే. ఉదాహరణకు 3 ఏళ్ల తర్వాత పంచాయతీ రద్దయితే కొత్తగా ఎన్నికైన వారు మిగిలిన 2 ఏళ్ళు మాత్రమే పదవిలో ఉంటారు. నెక్స్ట్ పంచాయతీలకు నిధులు కేటాయించేటప్పుడు పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ దేని ద్వారా ఇస్తారు? ఆన్సర్ బి పన్నుల వసూలు మరియు పారదర్శకత. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ప్రకారం పంచాయతీరాజ్ చట్టం నుండి నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చారు? ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 243M ఆర్టికల్ ప్రకారం ఈ రాష్ట్రాల్లో గిరిజన కౌన్సిల్ ఉండడం వల్ల వారికి సాధారణ పంచాయతీ చట్టం వర్తించదు. ఆన్సర్ బి మైనారిటీలు అవసరమైతే మైనారిటీలను నియమిస్తారు. నెక్స్ట్ మండల పరిషత్ సమావేశాలు కనీసం ఎన్ని నెలలకు ఒకసారి జరగాలి? ఆన్సర్ బి ప్రతి 3 నెలలకు ఒకసారి. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాలి. నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ బి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. నెక్స్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ తన రాజీనామాను ఎవరికి సమర్పించాలి? ఆన్సర్ డి పంచాయతీరాజ్ కమిషనర్కు. నెక్స్ట్ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ఎవరు సిద్ధం చేస్తారు? ఆన్సర్ బి రాష్ట్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ విలేజ్ క్లినిక్స్ను పంచాయతీలతో అనుసంధానించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 11వ షెడ్యూల్లో లైబ్రరీలు, గ్రంథాలయాలను ఎన్నో అంశంగా ఉన్నాయి? ఆన్సర్ బి 20వ అంశాలుగా. విద్యా విభాగం కింద గ్రంథాలయాలు నిర్వహణ పంచాయతీల యొక్క బాధ్యత. నెక్స్ట్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి జీతం ఎక్కడి నుండి చెల్లిస్తారు? ఆన్సర్ బి రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి
గ్రామ పంచాయతీ కార్యదర్శికి జీతం చెల్లిస్తారు. నెక్స్ట్ మా గ్రామం మా అభివృద్ధి జీపీడీపీ నివేదికను ఏ పోర్టల్లో అప్లోడ్ చేయాలి? ఆన్సర్ బి ఈ గ్రామ స్వరాజ్. నెక్స్ట్ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదే అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ బి ఆర్టికల్ 243K. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీలలో మహిళలకు కేటాయించిన సీట్లలో వేటిని చేర్చాలి? ఆన్సర్ సి ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించిన సీట్లలో సహా మొత్తం సీట్లలో 1/3 వంతు కేటాయించాలి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ సభ్యునిగా పోటీ చేయడానికి ఉండవలసిన కనీసపు వయసు? ఆన్సర్ బి 21 ఏళ్ళు. ఓటు వేయడానికి 18 ఏళ్ళు సరిపోతాయి, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే రాజ్యాంగం ప్రకారం 21 ఏళ్ళు నిండి ఉండాలి. నెక్స్ట్ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ సి గవర్నర్. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ సభ గురించి వివరిస్తుంది? ఆన్సర్ బి 243A. గ్రామ స్థాయిలో ఓటర్లందరితో కూడిన గ్రామ సభ గురించి, దాని అధికారాల గురించి 243A అనేది వివరిస్తుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీకి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే అధికారి ఎవరు? ఆన్సర్ బి గ్రామ కార్యదర్శి. నెక్స్ట్ పంచాయతీల ఖాతాల ఆడిటింగ్ నిర్వహించే పద్ధతిని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ సి రాష్ట్ర శాసనసభకు. దీనికోసం వివరించే ఆర్టికల్ ఏది అంటే 243J ప్రకారం పంచాయతీల ఖాతాల నిర్వహణ ఆడిటింగ్ ఎలా జరగాలి అనేది రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్ణయించబడుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక గ్రామానికి సర్పంచ్ మరియు వార్డు సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ బి జిల్లా కలెక్టర్. గ్రామ జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన మరియు సభ్యుల సంఖ్యను నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది. నెక్స్ట్ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం పంచాయతీలకు నిధులు విడుదల చేయడానికి ఉండవలసిన కనీసపు అర్హత ఏమిటి? ఆన్సర్ సి ఆన్లైన్ అకౌంట్స్. ఈ గ్రామ్ స్వరాజ్ మరియు ఆడిటింగ్ పూర్తి చేయడం 2024-26 మధ్య నిధులు పొందాలంటే ప్రతి పంచాయతీ తన అకౌంట్స్ మరియు ఆడిట్ రిపోర్ట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. నెక్స్ట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి పంచాయతీరాజ్ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అమలవుతున్న డ్రాగన్ ఫ్రూట్ పెంపకం వంటి ఉద్యానవన పంటలను ఏ పంచాయతీ నిధులతో అనుసంధానించవచ్చు? ఆన్సర్ బి ఉపాధి హామీ నిధులు. ఆన్సర్ బి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNRGES. 1882లో లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల కోసం ఒక తీర్మానాన్ని చేశాడు. అందుకే ఆయనను స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటారు. రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత పంచాయతీల కోసం కొన్ని కమిటీలు అనేది వేశారు. 1 బల్వంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెల వ్యవస్థను సిఫార్సు చేసింది. 1 గ్రామ స్థాయి, 2 మండల స్థాయి, 3 జిల్లా. 2 అశోక్ మెహతా కమిటీ 1977వ సంవత్సరంలో ఇది 2 అంచెల వ్యవస్థను కోరింది. 1 జిల్లా స్థాయి, 2 మండల స్థాయి. అలాగే 3 ఎల్ఎన్ సింఘ్వి కమిటీ 1986లో పంచాయతీలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని మొదటిసారి గట్టిగా చెప్పింది. 73వ రాజ్యాంగ సవరణ. ఈ చట్టం ద్వారానే పంచాయతీలకు రాజ్యాంగ రక్షణ లభించింది. 1993 ఏప్రిల్ 24న అమల్లో వచ్చింది. అందుకే ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటారు. చట్టం అంటే పంచాయతీస్ యాక్ట్. రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం సాధారణంగా గిరిజన ప్రాంతాలకు వర్తించదు. ఈ లోటును భర్తీ చేస్తూ గిరిజనుల స్వయం పాలన కోసం 1996లో ఈ ప్రత్యేక చట్టాన్ని తెచ్చారు. ఏ చట్టం అంటే పెసా చట్టం. ఈ టేబుల్ అనేది భారతదేశంలోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క 3 అంచెల వ్యవస్థను వివరిస్తుంది. గ్రామ స్థాయి ఇది ప్రాథమిక స్థాయి. ఇక్కడ మనం సర్పంచ్ను నేరుగా ఓటు వేసి ఎన్నుకుంటాం. దీనిని ప్రత్యక్ష ఎన్నిక అంటారు. 2 మండల స్థాయి ఇది మధ్యస్థ స్థాయి. మనం ఎంపీటీసీల ద్వారా సభ్యులను ఎన్నుకుంటాము. ఆ గెలిచిన ఎంపీటీసీ సభ్యులందరూ కలిసి మండల ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. అందుకే దీనిని పరోక్ష పద్ధతి అంటారు. 3 జిల్లా స్థాయి మనం జెడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటాము.
ఈ జెడ్పీటీసీ సభ్యులందరూ కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకుంటారు. ఇది కూడా పరోక్షంగా ఎన్నిక పద్ధతి. ప్రత్యక్ష ఎన్నిక అంటే ప్రజలు నేరుగా ఓటు వేయడం. పరోక్ష ఎన్నిక అంటే మనం ఎన్నుకున్న ప్రతినిధులు మరొకరికి ఎన్నుకోవడం. గ్రామ స్థాయిలో ఉండే పాలనా సంస్థను గ్రామ పంచాయతీ అంటారు. ఇది గ్రామంలోని అభివృద్ధి పనులన్నీ దీని పరిధిలోనే జరుగుతాయి. దీనికి అధ్యక్షుడు సర్పంచ్. అలాగే మండల స్థాయి కొన్ని గ్రామాల కలయికతో ఏర్పడిన మండల స్థాయిలో ఉండే సంస్థను మండల పరిషత్ అంటారు. ఇది గ్రామ పంచాయతీలకు మరియు జిల్లా పరిషత్కు మధ్య వారధిలా పనిచేస్తుంది. జిల్లా మొత్తం మీద ఉండే అత్యున్నత స్థానిక సంస్థను జిల్లా పరిషత్ అంటారు. ఇది జిల్లాలోని అన్ని మండల పరిషత్లను సమన్వయం చేస్తూ జిల్లా అభివృద్ధి ప్రణాళికను ఇది రూపొందిస్తుంది. పంచాయతీ అనేది గ్రామానికి సంబంధించినది, మండల పరిషత్ అనేది మండలానికి సంబంధించినది, అలాగే జిల్లా పరిషత్ అనేది మొత్తం జిల్లాకు సంబంధించినది. పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైన నిబంధనలు 243A. ఇది గ్రామ సభ, గ్రామంలోని ఓటర్లందరూ ఇందులో సభ్యులు. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో అత్యంత కీలకమైనది. అలాగే 243D అనేది రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన మహిళలకు కనీసం 1/3వ వంతు రిజర్వేషన్లు ఉండాలి. అలాగే ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రస్తుతం మహిళలకు 50% రిజర్వేషన్ అనేది ఉంది. దీనికోసం వివరించేది రిజర్వేషన్ల కోసం 243D అనేది వివరిస్తుంది. అలాగే 243E అనేది పదవీ కాలం కోసం వివరిస్తుంది. పదవీ కాలం ఎంత అంటే 5 ఏళ్ళు. ఒకవేళ మధ్యలో రద్దయితే 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలి అని 243E అనేది వివరిస్తుంది. అలాగే 243I అనేది ఆర్థిక సంఘం కోసం వివరిస్తుంది. పంచాయతీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించడానికి గవర్నర్ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు అని 243I అనేది వివరిస్తుంది. అలాగే 243K అనేది ఎన్నికల కోసం వివరిస్తుంది. పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది నిర్వహిస్తుంది. దీనికోసం వివరించే ఆర్టికల్ ఏది అంటే 243K. పెసా చట్టం అనేది గిరిజన ప్రాంతాలకు కూడా పంచాయతీ హక్కులను కల్పిస్తూ చేసిన ప్రత్యేక చట్టం. 21 ఏళ్ళు నిండని వారు, 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులు అని తెలిపే చట్టం పెసా చట్టం. అమల్లో ఉన్న రాష్ట్రాలు ప్రస్తుతం 10 రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ ఈ 10 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. అలాగే ఇది వచ్చిన సంవత్సరం ఎప్పుడు అంటే 1996లో. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ప్రాంతాలకు వర్తిస్తుంది అంటే 5వ షెడ్యూల్. అలాగే దీని యొక్క ప్రధాన ఉద్దేశం గిరిజన సంస్కృతిని కాపాడుతూ గ్రామ స్వరాజ్యం అందించడం.